ఇప్పుడు ఇక్కడ ఒకటి క్లియర్గా చెప్పండి. కేంద్ర ప్రభుత్వం ఏమో ఇంపోర్ట్ డ్యూటీస్ పెంచింది. ఇంకోవైపు పెళ్ళిళ్ళ సీజన్ కాబట్టి ఆల్రెడీ మీకు ఆర్డర్లు వచ్చుంటాయి. పెరిగిన రేట్లు ఎవరి నెత్తిన పడబోతున్నాయి. సో కస్టమర్ ఎవరైతే మీకు ఇచ్చారో వాళ్ళు డబ్బులు చెల్లించడానికి ఇష్టపడతారా ఏంటి? ఈడ వాళ్ళకి ఇప్పుడు రేపు ఒక వారం రోజుల్లో వాళ్ళకు పెళ్లి ఉన్నప్పుడు మాత్రము వాళ్ళకు దెర్ ఇస్ నో అదర్ వే. వాళ్ళు డబ్బులు కట్టేస్తారు, తీసుకుంటారు, బాధతో తీసుకుంటారు, సంతోషంగా తీసుకోరు అనమాట. అదే వచ్చింది ప్రాబ్లం. బాధతో తీసుకోవాల్సిన పరిస్థితి. 10% అంటే ఒక 10 లక్షలకు ఇంకొక లక్ష పెరిగినట్టు కదమ్మా. అంతే అంతే. సో అట్లాంటి ఇబ్బందులు అయితే తప్పవు. 100% ఉన్నాయి మేడం. సో ఇప్పుడుండే పరిస్థితుల్లో పసిడి రేట్ గురించి మాట్లాడాలి అంటేనే భయపడుతున్నారు. సో రేట్ ఇలాగే ఉండబోతుందా, ఇంకా పెరగబోతుందా, అసలుకి ఏం జరుగుతుంది? ట్రంప్ ఇరాన్ మధ్య చర్చల్లో కూడా విఫలమైనాయని తెలుస్తుంది. మళ్ళా మన భారతదేశంలో పెట్రోలియం ప్రొడక్ట్స్ రిజర్వ్స్ కూడా ఓన్లీ రెండు నెలలకే ఉన్నాయి, ఇంక్లూడింగ్ గ్యాస్ అని కూడా వార్తలు అందుతున్నాయి. కాబట్టి అది ఎసెన్షియల్. కాబట్టి గవర్నమెంట్ దాని మీద డాలర్ను వెచ్చించడానికి ముందుకు వస్తుంది. ఎందుకంటే సామాన్యుడికి గ్యాస్ లేకపోతే స్కూటర్ నడపకపోతే, ఆటో నడపకపోతే నడవదు. కాబట్టి పెట్రోలియం ప్రోడక్ట్స్ కు మొదట ప్రాధాన్యత ఇస్తారు. దానికే వాళ్ళు ప్రధానమంత్రి గోల్డ్ ను ఒక ఏడాది కొనకండి అని ప్రధాని చెప్పారు. ఓకే, ఇప్పుడు ఈ పరిస్థితులు చూస్తుంటే పసిడి రేటు పెరుగుతుంది అంటే సామాన్యుడు అమ్మో ఇంకా కొనలేమని కొనే పరిస్థితి ఉంటది. ఉండదు కదా. సిచ్యువేషన్ లో అసలుకి గోల్డ్ రేట్ ఎట్లా ఉండబోతుంది? ఎవరైనా కొనాలనుకుంటే ది బెస్ట్ టైం అని ఇది చెప్తారా, లేదు ఇంకా తగ్గే అవకాశం ఉందా, అసలు ఏం జరుగుతుంది? యాక్చువల్లీ తగ్గాల. ఇప్పుడు మన ఇరాక్ వారు ఒక 1 month నుంచి కొంచెం సద్దుమణిగింది. తర్వాత చర్చలు సఫలీకృతం అవుతాయి అనుకున్నాము. మరి సఫలీకృతం కాకుండా మళ్ళీ ఇద్దరు కూడా రెండు పార్టీలు కూడా మొండి వైఖరితో ఉండడము. మరి ట్రంప్ ఏ నిర్ణయం తీసుకుంటాడో కూడా తెలియడం లేదు. దాని వల్ల కూడా పెట్రోలియం ప్రొడక్ట్స్ పెరుగుతాయి. గోల్డ్ రేట్ ఇప్పుడు ఇలా ఉంది కదా, కొనమంటారా వద్దని చెప్తారా, ఏం చెప్తారు? ఇప్పుడు మన దగ్గర స్పేర్ గా డబ్బులు ఉంటే ఈ రోజు కూడా కొనేయడం మంచిది. ఎందుకంటే ఇది 2 లక్షలకు వెళ్ళే ఛాన్సెస్ చాలా దగ్గరలో ఉంది. నేను పోయిన ఏడాది కూడా చెప్పాను, గోల్డ్ను మన దగ్గర స్పేర్ గా డబ్బులు ఉంటే మాత్రం కొని పెట్టుకోండి. ఇంట్రెస్ట్లు తెచ్చి లేకపోతే లోన్లో తెచ్చి గోల్డ్ కొనకండి. మీ దగ్గర స్పేర్ గా ఉంటే కొనండి అని చెప్పాను. అంటే డబ్బును పెట్టుకునే బదులు బంగారం పెట్టుకుంటే మేలు అంటారు. 100% మీకు సేఫ్ గా ఉంటుంది. ఏ రోజైనా మీకు కొన్న ధర అయినా వస్తుంది, కానీ మీకు నష్టం అయితే జరగదు. ఓకే, మరి వెండిలో ఇన్వెస్ట్ చేయాలి అనుకునే వాళ్ళకి ఇది రైట్ టైం. అయితే దాదాపు 3 లక్షల వరకు వెండి చేరింది కాబట్టి ఇది 5 లక్షల వరకు వెళ్ళే ఛాన్స్ ఉందమ్మా. ఇది సిల్వర్ చాలా అన్ని వేరే రిక్వైర్మెంట్స్ ఉన్నాయి. సోలార్ ప్లాంట్స్ కు, మరి ఎలక్ట్రిక్ బ్యాటరీస్ కు, మరి మెడికల్ గా ఎక్స్రే ఫిల్మ్స్ కు, కంప్యూటర్ చిప్స్ కు, వీటన్నిటికీ సిల్వర్ వాడతారు. కాబట్టి ఇంకా ఆల్టర్నేటివ్ మెటీరియల్ రాలేదు సిల్వర్ కు బదులుగా ఈ వీటన్నిటికి కూడా. కాబట్టి సిల్వర్ ఫ్యూచర్ లో కమర్షియల్ ప్రోడక్ట్ అయింది. ఇది మన ఇది వెండి ప్లేట్స్, దేవుడికి కిరీటాలు, లేకపోతే పట్టగొలుసులు లాగా ఉండే వస్తువు అది ఇండియాలో ఇప్పుడు వేరే పర్పస్ కు వాడుతున్నారు. కాబట్టి అది మన చేతిలో లేదు, పెరుగుతూ పోతుంది. సో ఇది ఇన్వెస్ట్మెంట్ చేసే వాళ్ళు లేదంటే ఫ్యూచర్ పర్పస్ కొనే వాళ్ళకి ది బెస్ట్ టైం అంటారు. 100% బెస్ట్ టైం. ఇంకా కూడా ఆగదు. ఒకవైపు మీరు దేశభక్తి చాటుకోండి, సంవత్సరం వరకు బంగారం కొనుగోలు అస్సలే వద్దని చెప్తున్నారు ప్రధాని. మీరేమో కొనేసి పెట్టేసుకోండి అని ఇంకోవైపు చెప్తున్నారు. నా యొక్క ఒపీనియన్ ఏంటంటే, భారతదేశంలో ఉన్నదే కొనమంటున్నాను, బయట నుంచి తీసుకొచ్చి కొనమంటం లేదు. మళ్ళా ఫారెన్ ఎక్స్చేంజ్ మీరు ఖర్చు పెట్టి తీసుకురమ్మని అనడం లేదు. ఇండియాలో ఆల్రెడీ అవైలబుల్ ఉంది గోల్డ్. ఆ ఉన్న గోల్డ్ ను మనం కొనుక్కోమంటున్నాను, నేను ఫారెన్ ఎక్స్చేంజ్ ను వాడి కొనమని నేను అనడం లేదు. సో మీరు ఆల్రెడీ జ్యువెలర్స్ హోల్సేలర్ ఆల్రెడీ జ్యువెలర్స్ దగ్గర బోలెడంతా ప్యూర్ గోల్డ్ ఉంది మేడం. అది కొనుక్కోండి అంటున్నాను. ఇప్పుడు ఫారెన్ ఎక్స్చేంజ్ ను భారతదేశం బయట దేశాల నుంచి మనం గోల్డ్ కొనడానికి
ఇది అప్రాపరియేట్ టైం కాదు. కాబట్టి ఉన్న గోల్డ్, ఇండియాలో ఉన్న గోల్డ్ మీరు కొనుక్కోండి. ఇంకోటి కూడా పాత వస్తువులను కూడా కరిగి ప్యూర్ చేసి కూడా మళ్ళీ ముద్ద బంగారం చేసి అది కూడా 999 తీసుకొస్తారు. అది ఒక 1% 2% లెస్ లో దొరుకుతుంది. అది కూడా 100%గా వాడుకోవచ్చు గోల్డ్.